ఆయనకి పశ్చాత్తాపం ఉంటే ఉమ్, ఒక వ్యక్తిని ఉమ్, ఆయన ఒక రాజకీయ నాయకుడు కదా, అవును. ఒక వ్యక్తిని ఉమ్, అట్లా తిట్టుకోరు. అలాంటి వాళ్ళని అట్లా తేలిగ్గా తీసేయకూడదు. ఆ, పశ్చాత్తాపం అనేది ఆయన లేనే లేదు. ఇంకా లోపల పెట్టమని నా ఉద్దేశం. మార్పు రాదు. ఆ, ఇంకా పెట్టిన కొన్ని ఇస్తాడు కానీ ఆ, మార్పే రాదు ఆయనలో. అది చాలా తప్పు. ఉమ్, అది చాలా తప్పు. ఇంకొక ఆయన ఉన్నాడండి, అసలు ఆయన ఆ, గుడివాడ, ఆయన పేరు నాని, కొడాలి నాని. ఆ, ఆయన కూడా లోపల దొరికితే నేను సంతోషిస్తా. ఆయన అట్లా తిట్టాడు. రాజకీయ నాయకుడు అయి ఉండి 4 ఏళ్ల పాటు 4 తరాలుగా ఆయన రాజకీయంలో ఎదిగి ఒక చంద్రబాబుని తిట్టాడు అంటే అవును. ఆయన ఎంత దుర్మార్గుడు. అవును. వస్తే మోస్తారనే భయం. అందుకని కామ్గా కూర్చోండి. చంద్రబాబు గారు అంటేనే మంచి పనులు చేశాడు. ఎప్పుడొచ్చినా బంగారం వెళ్ళి ముందుకి ఆకి మరి అయ్యేది నాకు. జగన్ మోసం చేశాడు, చంద్రబాబు ఏం మోసం చేయలే. ఆయన అన్న ప్రకారం ఇస్తున్నాడుగా, ఇచ్చుకుంటా ఒకటి విడుదల చేసుకుంటూ వచ్చాడు. అవును. ఆ, ఆయన 4 సంవత్సరాలు పెంచాడు. ఒక వెయ్యి అవును. పెంచడానికి 4 సంవత్సరాలు పెంచాడు. అవును. అది గొప్పతనమా? ఒక్క మాలే స్వప్నతనం అంటే వీళ్ళు ముగ్గురు ఉంటే మనం గెలవలేము అనే భయం. ఏం గెలుతారు? నా ఉద్దేశంలో ఈసారి కూడా చంద్రబాబు గారే గెలుతాడు. వీళ్ళు మాత్రం మేము వస్తే మళ్ళీ రప్ప రప్ప మా ఒక్కొక్కటి సంగతి తెలుస్తాం అంటున్నారు. ఇక రప్పలతో మాకు వద్దు. రప్పలతో మాకు వద్దు. అంబటి రాంబాబు రప్పరప్పలు మాకు వద్దు. వద్దు. ఎంకరేజ్ చేయడు. ఇటు దూకుతారు. ఆ, రప్పరప్పలు మాకు ఎందుకు? రప్పరప్పలు వద్దు. ఆ. అంటే ఎవరు నమ్మేది పరిస్థితి లేదంటావు ఇప్పుడు. కాదు బాబాయ్, ఎప్పుడు అది ఉన్నది. ఆ, ఇది కొత్త ఏం కాదు. ఉమ్, ఆయన వచ్చాడు బెదిరిస్తాడు, ఈయన వచ్చాడు బెదిరిస్తాడు. ఉమ్. ఆ రప్పరప్పలతో మాకు